హలో ఫ్రెండ్స్, పచ్చి అలసందకాయల పప్పు ఎలా చేయాలో, చింతపండు కాకుండా చింతకాయలు వేసి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. అలసందలు చూడండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నది, పసుపు వేసి, టమాటాలు ఇవన్నీ వేసేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చాలామంది చింతపండుతో చేస్తారు, కానీ నేను చేయనండి. చింతకాయలు ఉంటేనే ఈ పప్పు చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కడాయి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని చింతకాయలు ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం మర్చిపోయానండి, అందుకని మళ్ళీ తీసి ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకొని ఇంకా 4 విజిల్ తర్వాత ఇట్లా ఉందండి పప్పు. దీన్ని బాగా మెదుక్కోవాలండి. బాగా అంటే అంత కాదు, కచ్చాబచ్చాగా. ఆ తర్వాత చూడండి, బొరకల గిన్నె ఉంటే దీంట్లో వేసుకొని ఈ రసాన్ని మొత్తం ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. మనకు పులుపు తగినంత చూసుకొని టేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకంతేనండి, తర్వాత వేసుకోవడమే. చూడండి, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చీలు, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కరివేపాకు. ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు ఇలా ఈ విధంగా తర్వాత వేసుకొని దీంట్లోకి పప్పు వేసేయడమే. పప్పు అంటారు చాలామంది, మా సైడ్ అయితే పుల్లగూర అని కూడా అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఎట్లుంటుందంటే సూపర్గా టేస్టీగా ఉంటుందండి. చింతపండు వేసుకొని తింటే మాత్రం అంత టేస్ట్ రాదు, చింతకాయలతోనే